జిల్లాలో పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి రాష్ట్ర సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇవాళ 2 ఎకరాల్లోపు ఉన్న 41,37,000 మంది రైతులకు 2,482 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది. అయితే ఈ నిధుల విడుదల కార్యక్రమానికి సంబంధించి ముందుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరని వేదికగా ఎంచుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చివరి నిమిషంలో అక్కడి సభను రద్దు చేసుకున్నారు. దీంతో హైదరాబాద్కు వేదికను మార్చారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. అనంతరం అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నారు. తొలి విడతలో 2 ఎకరాల్లోపు ఉన్న సుమారు 41,37,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ నగదు బదిలీ కానుంది. ఇందుకోసం ప్రభుత్వం 2,482 కోట్లు రిలీజ్ చేసింది. అయితే 2 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి ఆ తర్వాత రోజువారీగా 1 ఎకరం చొప్పున పెంచుకుంటూ రాబోయే 10 రోజుల్లో లబ్ధిదారులందరికీ పూర్తిగా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఇటీవల కాలంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే వారు లేదా కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారు జూలై 5లోగా తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇలా చేసిన లబ్ధిదారులకు జూలై 15 లోపు నిధులు జమ చేసేలా ప్లాన్ చేశారు అధికారులు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవరెడ్డి అందిస్తారు. వాసుదేవరెడ్డి, మరి రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి వాసుదేవరెడ్డి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగబోతుంది. అయితే ఇది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించాల్సినటువంటి ఈ రైతు ఆశీర్వాద సభ వేదిక వర్షాల కారణంగా కూడా ప్రస్తుతం హైదరాబాద్ శిల్పకళా వేదికకు మార్చడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఈ యొక్క రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేయబోతా ఉన్నారు. అయితే మొత్తం మీద రైతు భరోసా నిధుల విడుదల మొత్తం ఎలాంటి షెడ్యూల్లో మార్పు లేకుండా ఈ రోజు సాయంత్రానికి మాత్రం మొదటగా 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు నిధులు వారి ఖాతాలో జమ కాబోతున్నాయి. తొలి విడత దాదాపు 41.37 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరబోతుంది. తొలి విడతలో దాదాపు 2,482 కోట్ల రూపాయలు విడుదల కాబోతున్నాయి. అయితే మొదటగా 1 ఎకరం వరకు అంటే దాదాపు 14.65 లక్షల మంది రైతులకు ఈ రోజు లబ్ధి చేకూరుతుంది. ఆ తర్వాత 2 ఎకరాల వరకు కూడా మరో 26.72 లక్షలు అంటే మరో 26 లక్షల మందికి కూడా ఈ రోజు నిధులు అంటే 2 ఎకరాల వరకు నిధులు జమ కాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 2,482 కోట్లు ఈ రోజు విడుదల చేయబోతా ఉంది. మొత్తం రాష్ట్రంలో 73.3 లక్షల మంది రైతులకు దశల వారీగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే వానాకాలం పంటలకు సంబంధించి ప్రతి ఎకరాకు కూడా మొత్తం దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని. కాకపోతే విడతల వారిగా ఈ రోజు కేవలం 2 ఎకరాల వరకే రైతుల ఖాతాలో జమ అవుతుంది. వరుసగా వచ్చే 10 రోజుల వరకు కూడా పూర్తిగా ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు కూడా నిధులు ఎకరాకు 6,000 చొప్పున అందించే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదికల్లో ఆ గ్రామానికి చెందినటువంటి రైతులు అక్కడే వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని చూడబోతా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమానికి దాదాపు వివిధ జిల్లాల నుంచి కూడా 2,500 మంది రైతులు శిల్పకళా వేదికకు రాబోతా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం తర్వాత కూడా నేరుగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. కొంతమంది రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి ఇబ్బందులు, మరొక ఈ కొత్త పాస్బుక్ లు పొందినటువంటి రైతులకు లేనటువంటి అవకాశానికి సంబంధించి ఈసారి ఒక ప్రభుత్వం కొత్త అవకాశం వాళ్ళకి ఇచ్చింది. జూలై 5 వరకు కూడా వాళ్ళు స్థానిక అధికారులకు బ్యాంకు వివరాలు ఆ పాస్బుక్ వివరాలు సమర్పించినట్టయితే వాళ్ళకు వచ్చే ఈ నెల జూలై 15 వరకు కూడా వాళ్ళ ఖాతాలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రైతులకు పెట్టుబడి సాయం ఆలస్యం కాకుండా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. మొత్తానికి ఈ రోజు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజు సాయంత్రం 4 గంటలకు శిల్పకళా ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల కాబోతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.